హాయ్ అండి, నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు గుడ్లు పులుసు ఎలా తయారు చేసుకోవడం తెలుసుకుందాం. ముందుగా 4 గుడ్లని ఉడికించుకొని తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ, టమాటా ముక్కలు, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి అన్నీ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కాక పసుపు, ఉప్పు వేసుకోవాలండి. అలా వేసుకుంటే గుడ్లు ఫ్రై చేసేటప్పుడు అడుగంటకుండా ఉంటాయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తొక్క తీసిన గుడ్లని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు గుడ్లు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కదా, అడుగంటకుండా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చక్కగా గరిటె పెట్టకుండా కలుపుకోవాలండి. ఇలా తిప్పుతూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత గుడ్లను తీసేసి అదే ఆయిల్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా పోపు ఫ్రై అయ్యేలోగా టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి, చిన్న జీలకర్ర, చిన్న చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీని చక్కగా జాలిలో వేసుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవాలండి. ఎందుకంటే చింతపండులో ఏమైనా చెత్త ఉన్నా పోతుంది. వాటర్ వేసుకొని చూడండి, ఇలా ఈ జ్యూస్ అంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, పోపు బాగా ఫ్రై అయింది కదా, ఆ ఫ్రై అయిన పోపులో ఈ జ్యూస్ని వేసేయాలండి. వేసేసాక ఇప్పుడు చిన్న పసుపు, రుచికి సరిపోయినంత కారం, ఉప్పు వేసుకోవాలండి. ప్యూరీ బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నాక మనం ఉడికించి పక్కన పెట్టి ఫ్రై చేసుకున్న గుడ్లని ఇందులో వేసేయాలి. చూడండి, ఇలా వేసుకొని బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని. ఈ జ్యూస్ అనేది దగ్గరికి అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అవుతుంది చూడండి. నా దగ్గర ఈరోజు కొత్తిమీర లేదండి, అందుకే వేయలేదు. కాస్త కరివేపాకు వేసుకున్నాను. ఇంకా మీకు కావాలంటే మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. ఇలా దగ్గరికి గుడ్ల లోపలికి ఉప్పు కారం పట్టాలని కట్ చేస్తున్నానండి. ఇలా ప్యూరీ దగ్గరికి అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా ఆయిల్ పైకి తేలింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.